దేవుని కృప. దేవుని కృప ఉంటేనే మనము దీవించబడేది, లేకపోతే మన జీవితం ఏమైపోయిద్దో కూడా తెలియదండి. అవునంటారు కాదంటారండి? ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు దేవుడు మనకు మేలులు చేసినప్పుడు మనం లేచి నిలబడి సాక్ష్యం చెప్తాం. దేవుని కృప నాకు తోడుగా ఉంది కాబట్టి నేను ఈ రోజున ఈ స్థితిలో నిలబడి ఉన్నాను. ఎన్నో భయాల గుండా నేను వెళ్తున్నప్పుడు, ఎన్నో సమస్యల గుండా నేను వెళ్తున్నప్పుడు, ఎన్నో పోరాటాల గుండా నేను వెళ్తున్నప్పుడు, చేసుకుంది కలిసి రాక, ఇంట్లో సమాధానం లేక నేను ఉంటూ ఉన్నప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆయన కృప చూపి ప్రతి విషయంలో కూడా దేవుడు నన్ను లేవనెత్తాడని మనం చక్కగా సాక్ష్యం చెప్తామండి. దేవుని కృప నీ మీదైనా సరే నా మీదైనా సరే ఉంది కాబట్టి మనము సజీవులుగా నిలిచి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృపలో మనము నిలిచినట్లయితే దేవుని ద్వారా మనము అనేకమైన మేలులు పొందుకుంటామండి. దేవుడిచ్చిన కృపలో మనము నిలిచి ఉండాలి. దేవుడిచ్చిన ఆ కృపలో కనుక మనం నిలిచి ఉండకపోతే మన జీవితాన్ని మన చేతులారా పాడు చేసుకుంటాం. దేవుడు నిన్ను నన్ను వెతికి రక్షించుకొని ఆయన మార్గంలో నడిపించాడు అని అంటే మన ఎడల ఎన్నో గొప్ప మేలులు ఉన్నాయి. ఆ మేలు మనం పొందుకోవాలి. ఆ మేలులు ఉపకారాలు మనం పొందుకోవాలంటే, దైవికంగా మనము ఎదగాలి అంటే, ఒక ఉన్నతమైన స్థితిలోకి మనం చేర్చబడాలి అంటే దేవుడిచ్చిన ఆ కృపను కూడా నిలబెట్టుకునే బాధ్యత దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కృప నా మీద ఉంది కదా, దేవుడి దయ నా మీద ఉంది కదా, నీ ప్రార్థన చేసుకుంటే ప్రతి విషయంలో కూడా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు కదా, నీ ప్రత్యేకంగా ప్రార్థన చేయకపోతే ఏమైంది, ప్రార్థనకి రాకపోతే ఏమైంది, పరిచర్య చేయకపోతే ఏమైంది, వాక్యానుసారంగా నడవకపోతే ఏమైంది అనుకొని ఈ రోజున అనేక మంది పాపములు పడిపోతూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా పాపములో గనక మనము పడిపోయినట్లయితే దేవుడి కృపని మనము చేతులారా మనము చెడగొట్టుకుంటామని. పాపం అంటే ఒక వేస్తల కోపములో ఉండేదాన్నే పాపం అనరండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. వాక్యానుసారంగా మనం నడవకుండా వాక్యానికి విరుద్ధమైన ప్రతి ఆలోచనలు కూడా మనల్ని పాపములోకే తీసుకువెళ్తాయి. ఎందుకంటే